మార్కాపూర్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. సో ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్తో యుద్ధంలో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఏ ఉత్తర్వులు అయితే ప్రభుత్వాల నుంచి వస్తాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి. ఏదన్నా ఈ బ్లాక్ డ్రిల్ కానీ ఏదైనా చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఉండేవాళ్ళు కానీ, అంటే ఎందుకంటే కొంచెం మనం ఈరోజు అందరం కూడా దేశభక్తితో మనం ముందుకు వెళ్తాను. సో ఎవరైనా అనుమానాస్పదంగా మన దేశానికి వ్యతిరేకంగా కానీ కొంచెం అనుమానపడినా కానీ ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ప్రతి దేశ పౌరుడి యొక్క బాధ్యత. అట్లాగే ఇప్పుడు కూడా దేశం ఈ విధంగా దేశభక్తితో ఊగిపోయేటప్పుడు ఈ మాటలు కాకుండా వేరే మాటలు ఎవరన్నా మాట్లాడితే అది ప్రజల ఎక్కువ మంది సమూహాన్ని ప్రొవోకేట్ చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది వేరే పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళని ముందుగా ఐడెంటిఫై చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలా. ఒకవేళ అలా చేస్తున్నారంటే వాళ్ళు ఏదో గందరగోళం సృష్టించడానికి మాత్రమే అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం గుర్తించాలి. ఎవరు కూడా ఈ దేశంలో ఉండి ఈ దేశంలో చచ్చిపోయి ఈ దేశంలో బతికి ఈ దేశం గురించి మాట్లాడుతాం అంటే వాళ్ళ ఉద్దేశం వేరే రకంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ట్రాపుల్లో పడకుండా ఆవేశాలకు లోను కాకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నా కానీ పోలీస్కి చెప్పాలని తెలియజేస్తున్నా. అట్లాగే అనుమానాస్పద వ్యక్తులు కానీ గుర్తు తెలియని మనుషులు కానీ గుర్తు తెలియని వస్తువులు కానీ ఏదైనా మీ చుట్టుపక్కల అనుమానం కనిపించినప్పుడు మీరు ఆ విషయాలు కూడా ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ఈ పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఏ రోజైనా కానీ పోలీసు నుంచి ఒక మాట వచ్చినప్పుడు మన ప్రభుత్వం నుంచి కానీ ఒక మాట వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పేసి, అంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. అందరూ కూడా చాలా ధైర్యంగా, దాదాపుగా మన సౌత్ ఇండియాలో ఉంటాం, ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉన్నా కానీ పీడించి మేరించాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా ఉంటాము, అప్రమత్తంగా ఉంటాం అనేది అది నేరమేం కాదు. కానీ ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండి చాలా ధైర్యంగా ఉండొచ్చు. అంత మాత్రాన ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. కాకపోతే అప్రమత్తంగా ఉండి మన దేశానికి సహాయకారిగా ఉండి ప్రతి విషయం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి అధికారులకి ఈ టైంలో ప్రభుత్వానికి అండదండగా ఉంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.